ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 7 ముద్రలు ఒకటి ఒకటి విప్పబడుతూ ఉండటము మనము చూస్తూ ఉన్నాం. 3వ ముద్ర విప్పినప్పుడు ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడును, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండను. అనగా కరువుకు సాదృశ్యంగా ఉంది. యుద్ధములు, యుద్ధ నాశనము తర్వాత కరువే. ఆ తర్వాత 4వ ముద్ర విప్పినప్పుడు అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. పాండుర వర్ణము అనగా పేల్, అనగా ఆ యొక్క రక్తహీనత వచ్చినప్పుడు మానవుడు ఎలా కనిపిస్తాడో ఆ విధమైన రంగు గల గుర్రము. ఆ గుర్రం మీద కూర్చున్న వాని పేరు చాలా విచిత్రమైన పేరు. మృత్యువు అనే పేరు కలిగిన వాడు కూర్చున్నాడు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఆ మృత్యువును వెంబడించుచు ఉన్నది ఎవరు అనగా పాతాళ లోకము. అనగా మృతులు పాతాళంలోనే ప్రభువుని ఎరగని వారు, నాశనమునకు పోవలసిన వారు పాతాళంలో ఉండవలసిందే. క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు నిత్య జీవము గలవారు కాబట్టి వారు పరదేశకు వెళ్తారు. వారి ఆత్మలు పాతాళమా పరదేశ అనే ఆ యొక్క విషయం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ నాశనము, నిత్య నాశనము పొందు వారు మృత్యువు అయినప్పుడు ఆ యొక్క మృతులు పాతాళములో చేర్చబడతారు. కాబట్టి అనేక మందిగా